సార్ ఎలక్షన్స్కి 3 నెలల ముందే మీ ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పటి పిసిసి ప్రెసిడెంట్, ఇప్పుడు కూడా ప్రెసిడెంటే, చాలా కీలకమైన ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు కాంట్రవర్షియల్గా, అంటే ఈ స్కామ్కి సంబంధించి చాలా పెద్ద విషయాలు వెల్లడించారు. సరే, స్కామ్ జరిగిందని, దీనిపైన మేము మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ చేసి దోషులను పట్టుకుంటామని చెప్పడం జరిగింది. రైట్, ఇప్పుడు నిజంగానే అంటే ఇప్పుడు విచారణ పూర్తి అవ్వలేదు, మొన్న మధ్య రివ్యూ పెట్టేసి ఆయన విచారణ చేసిన తర్వాత అందరూ పట్టుకుంటామని అంటున్నారు. రైట్, మీరు బలంగా నమ్ముతున్నారా రేవంత్ రెడ్డి చేసినట్టుగానే, వ్యాఖ్యలు చేసినట్టుగానే ఇన్ని వేల కోట్ల కుంభకోణం జరిగిందా? అంటే ప్రధానంగా ఎలక్షన్ల ముందు అంటే అడావిగా ఆనాడు కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ గారు బాంబే సంస్థకు ఎలాంటి, అంటే ఆ సంస్థ ఆల్రెడీ ఈ బిడ్డింగ్ విషయంలో చాలా సంస్థలు పార్టిసిపేట్ చేసిన రెడీగా ఉన్నప్పుడు కూడా 15,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాయి, నేను ఇప్పిస్తానని చెప్పేసి ఎలక్షన్ల సందర్భం ముందే ఆ టెండర్లు పిలిచినప్పుడు రేవంత్ రెడ్డి గారి సవాలు కూడా విసిరినట్టు, మీరు వస్తే మేము ఇప్పిస్తాం బ్యాంకు నుంచి రుణాలు, 15,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాయి. 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్టుకి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,740 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము దాని మీద. అదే కాకుండా 6,700 ఎకరాలు అక్వైర్ చేసి ప్రధానంగా మొత్తం గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, అదే రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ పరిధికి సంబంధించినటువంటి భూములు కొనుగోలు చేసి ఆనాడు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన ప్రాజెక్టుకు మీరు 7,000 కోట్ల రూపాయలకు బాంబే సంస్థకు ఎందుకు అప్పచెప్తా ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రశ్నించినా కూడా అప్పుడు కేసీఆర్ గారు వెనుకకు పోకుండా బాంబే సంస్థతోటి ఎమ్మటే ఒప్పందం చేసుకుంటూ నిధులు ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా దాని మీద అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత విచారం చేస్తారని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా నిన్న రివ్యూలో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా హెచ్ఎండిఏ రివ్యూలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పేసి పూర్తి స్థాయిలో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేద్దామని చెప్పేసి నిర్ణయం క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఆదాయ మార్గాలు ప్రభుత్వానికి రావాల్సి ఉన్నా కూడా ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా ఆదాయాన్ని పెంచుకునే దానిలో భాగంగా ముందుకు పోతూ ఉంది. దానిలో భాగంగా ఎక్కడ కూడా వృధా ఖర్చులు చేయదని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి అన్నిట్లలో రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఎల్ఐండి విషయంలో కూడా చూసారు, మెట్రో రైలు విషయంలో తక్కువ ఖర్చుతో ఎక్కడి నుంచి చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ప్రజలకు సౌకర్యం ఎక్కడి ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా ఫార్మా విషయంలో కూడా ఫార్మా విలేజ్లు తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం భావించింది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజే డిఎస్సి 11,000 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన తప్పులను కూడా సవరించుకునే దానిలో ముందుకు పోతా ఉంది. అదే కాకుండా ఆదాయ మార్గాలు పెంచుకునే కార్యక్రమం, ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 75 రోజుల కాలంలో, గతంలో 2018లో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల కాలం పాటు వారు కనీసం క్యాబినెట్ విస్తరించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా 141 గ్యారెంటీలు ఇప్పటివరకు అమలు చేసినాం. మేము ఇచ్చినటువంటి 430 హామీల్లో 141 గ్యారెంటీలు అమలు చేసినాం. అదే కాకుండా చెప్తా ఉన్నాం, అది కూడా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించుకున్నాం. కాబట్టి ఇట్లాంటి ఔటర్ రింగ్ రోడ్డు 1,00,000 కోట్లు రావాల్సిన ప్రాజెక్టుకు 7,000 కోట్ల రూపాయలకి ఇచ్చారు. కాబట్టి దీనిలో జరిగినటువంటి అవతకుల మీద విచారణ జరిగి అవసరం ఉంటే కాంట్రాక్ట్ టెండర్లు రద్దు చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెరిగి ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారెంటీలు అమలు చేయాలంటే ఇట్లాంటి సోర్స్ను అంతా ఎదికే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతాం. రైట్, అప్పటి మీ పార్టీ హెడ్, అంటే ఇప్పుడు కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే అలిగేషన్స్ అన్నీ ఉంటాయి. అప్పటివరకు అయితే అప్పుడు చేసిన అలిగేషన్సే, కానీ అవి నిజమని తేలాలంటే ఈ దర్యాప్తు జరిగిన తర్వాత తేలాల్సింది. ఎస్, అప్పటి వరకు అవి అలిగేషన్సే. విజిలెన్స్ విచారణ చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో మేమే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఆనాడు సిబిఐ విచారణ కోరిన మాట వాస్తవమే. ఎందుకంటే ఆనాడు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారం లేము, బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ అధికారం ఉంది కాబట్టి, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి సిబిఐ విచారణ చేయమని చెప్పి కోరితే వారు స్పందించలేదు, వీరు స్పందించలేదు. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అసలు హెచ్ఎండిఏ విషయంలో ఏం జరిగింది, అదేవిధంగా ఎక్కడ వరకు ఎంతమంది వచ్చిరు, అసలు బిడ్డింగ్కి వచ్చిరా లేదా, అదేవిధంగా 7,000 కోట్ల రూపాయలకి ఎందుకు ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది, జరిగినటువంటి విషయాల మీద పెద్ద ఎత్తున విచారణ చేయాలని ప్రభుత్వం కోరింది. అదే కాకుండా మీరు చూసి ఆ బాంబే సంస్థ ఆనాడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖ ఏర్పాటు చేస్తే ఆ పార్టీలో జాయినింగ్ కోసం కూడా అక్కడ ఫండింగ్ చేసిందని చెప్పేసి ఆ సందర్భంగా ఆరోపణలు వచ్చినాయి. కాబట్టి అన్ని విషయాలు, వాస్తవ విషయాలు బయటపడాలంటే ఖచ్చితంగా విజిలెన్స్ విచారణ జరిగినప్పుడు మాత్రం వాస్తవ విషయాలు బయటకు వస్తాయి. దాని తర్వాత విజిలెన్స్ విచారణ తర్వాత అవసరమైన ప్రభుత్వం జ్యుడిషియల్ విచారణ కూడా కోరుతుంది. అదే కాకుండా జ్యుడిషియల్ విచారణ మన కాళేశ్వరం విషయంలో కోరితే అక్కడ నుండి చీఫ్ జస్టిస్ గారు రిటైర్ అయినటువంటి అధికారి సమక్షంలో, జడ్జి సమక్షంలో విచారణ చేసుకుని చెప్పడం జరిగింది. దీని విషయంలో కూడా ఏం చేయాలని చెప్పేసి క్యాబినెట్లో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది.
రైట్. మల్లేశ్వర్ గారు, మీకు ఈ ఎపిసోడ్ మొత్తం కూడా తెలుసు, పూర్వాపరాలు మొత్తం కూడా తెలుసు, గతంలో జరిగిన కామెంట్స్ గురించి కూడా మీకు తెలుసు. నిజంగానే అవసరం లేకుండానే, నిజానికి అవసరం లేకపోయినప్పుడు కూడా అలా ఒక ప్రైవేట్ సంస్థకి తక్కువగా కట్టబెట్టారా కమిషన్ల కోసం? ఇప్పుడు అలా అనుకోవచ్చా? ఇప్పుడు ముందుగా ఏంటంటే ప్రభుత్వానికి అవసరం ఉందా లేదా అనేది అప్రస్తుతం, కానీ కట్టబెట్టినటువంటి తీరు కొంత ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే 30 years అగ్రిమెంట్ అనేది కొంత దాన్ని ఆబ్జెక్షన్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే మామూలుగా ఒక పదవిలో నియామకం చేయాలనుకుంటే అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేనున్నన్ని రోజులు నేను నియమించినటువంటి వ్యక్తులు ఉంటారు, నేను ఉన్నన్ని రోజులు నేను ఇచ్చిన కాంట్రాక్ట్లు ఉంటాయి, నేను ఉన్నన్ని రోజులు నాకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లు ఉంటాయి. ఈ పద్ధతిలో పోతే ఎవరికి కొంత ఇబ్బంది ఉండకపో, కానీ 30 ఏళ్ళ వరకు మేమే ఉంటాము అనే పద్ధతిలో నీకు ఇచ్చినట్టు అవపడతా ఉంది. తర్వాత అక్కడ ఏంటంటే అది కాంట్రాక్ట్ దాంట్లో కూడా కొంత లోపభూయిష్టంగా ఉన్నట్టు కూడా కొంత రేవంత్ రెడ్డి గారు అంతకుముందే దీని మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఆర్టీఐ ద్వారా కూడా అడిగితే కొంత ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళు ఇవ్వని అటువంటి సందర్భం కూడా ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కూడా అక్కడ జరిగినటువంటి తీరును కొంత దాన్ని అంటే ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి గారు నాకు విషయం ఏంటంటే ఒక ఓఆర్ఆర్దే కాదు, చాలా ఇష్యూస్ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేవనెత్తిండు. దాని తర్వాత అదే క్రమంలోనే దీన్ని ఇప్పుడు కార్యాచరణ ఇప్పుడు చేయడానికి ఇప్పుడు యాక్షన్ ప్లాన్కు అంటే ఇప్పుడు విచారణ చేయకపోతే కూడా ఏదో మరి మళ్ళీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారో లేకపోతే ఇంకేదో అయినరు అనే దాని మీద ఇప్పుడు కాంట్రాక్టర్లు అనేది ఎవర్ గ్రీన్ కాంట్రాక్టర్స్, ప్రభుత్వాలన్నీ మారుతుంటాయి పోతుంటాయి, రాజకీయాలు శాశ్వతం కాదు. కానీ కాంట్రాక్టర్లు అనేది ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. ఇప్పుడు నీకు ఎల్ఎన్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ను చూసిరు, బీఆర్ఎస్ను చూసిరు, బీజేపీని చూసిరు, కాబట్టి వాళ్ళకి పెద్ద ఇది కాదు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు పెద్ద మంచి గుడ్ మేనేజర్స్ ఎవరైనా ఉన్నారు అంటే కాంట్రాక్టర్సే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అక్కడ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఏంది అనే దాని మీద కొంత చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి మీకు లేవనెత్తినటువంటి అంశాలలో ఈ మనకు హెతిలో మనకు ఫార్మా కంపెనీకి సంబంధించిన 15 ఎకరాల దాని మీద కూడా ఇది కావాలని మనకు నీకు చాలా అగ్వసగ్వ అగ్రిమెంట్కు కట్టబెట్టిందని చెప్పి రైజ్ చేసినటువంటి సందర్భం ఉన్నది. ఇప్పుడు అయితే వచ్చినాక రద్దు జీవో కూడా చేసినటువంటి అంటే ఒక కసి అంటే దాని మీద దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాన్ని తప్పును వెతకడము, ఆ రకంగా దాన్ని బయటికి తీయడము అనేది కొంత రేవంత్ రెడ్డి ఉన్నటువంటి నైపుణ్యంలో అది ఇప్పుడు ఈ సీఎంగా ఇప్పుడు అంతకుముందు ఆరోపణలకి పరిమితమయ్యేది, ఇప్పుడు ఆచరణ చేయడానికి కూడా ఆయనకు ఒక అవకాశం దొరికింది. కాబట్టి ఏంటంటే ఆ తప్పులను ఆధారాలు ఉన్నటువంటి వాటిని బయటికి తీసి యాక్షన్ ప్లాన్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు నిన్న మరి మాకు ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ విషయంలో కొంత అంతకుముందు రేస్ దాని మీద కావచ్చు, ఇది కావచ్చు, అంటే ఇప్పుడు వాళ్ళంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి దుర్వినియోగం, అంటే నీకు దుర్వినియోగం చేసి ఖర్చు అంటే వృధా ఖర్చులు చేసి నీకు ప్రభుత్వానికి భారం కావడానికి ఇటువంటి అన్ని అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అనే దాని మీద కొంత ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి ఇక్కడ. పర్టికులర్గా ఓఆర్ఆర్ ఇష్యూలో 1,00,000 కోట్ల అసెట్స్ ఉన్నట్టు ఓఆర్ఆర్ మీద బ్యాంక్ రుణం ఇవ్వడానికి కూడా సిద్ధంగానే ఉంది. కానీ అయినప్పటికీ కూడా ప్రైవేట్ కంపెనీకి 30 ఏళ్ళకి లీజ్ తక్కువ ఇవ్వడంలో పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టాయి అనేది ప్రధాన వాదన. ఇప్పుడు అదే ఆ కోణంలో జరిగింది అనుకోవచ్చా? ఇప్పుడు సమస్య ఏంటంటే ఇప్పుడు నీకు టెండర్స్ బిడ్స్ నలుగురు ఇప్పుడు ఒక రేంజ్లో ఒక 10 రూపాయలకు తీసుకుందామని ప్రిపేర్ అయినప్పుడు అది మనం 3 రూపాయలకే ఇవ్వడమో లేకపోతే 4 రూపాయలకు ఇచ్చే వరకు ఇటువంటి అనుమానాలు వస్తుంటాయి. అది ఎంత మేరకు వాస్తవం ఉన్నది, అది ఏ పద్ధతిలో ఉన్నది అనేది మరి విజిలెన్స్ ఎంక్వైరీ ఇప్పుడు ఒక న్యాయ విచారణ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోట లేకపోతే సిబిఐ తోట దాని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చేంత వరకు అది అలిగేషనే. ఇప్పుడు అవి అంతే. ఇప్పుడు నీకు అలిగేషనే. ఇప్పుడు వాస్తవంగా అది ఎంత పెద్ద వ్యక్తి చేసినా అది అలిగేషన్. ఎంత పెద్ద వ్యక్తి 1,00,000 కోట్ల ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి జగన్ కూడా నీకు అలిగేషన్లే ఉన్నాడు, కానీ అక్కడ నీకు
ద్రోహిగా నీకు చిత్రీకరించబడలేదు. అయితే ఇప్పుడు అది అంతే ఏంటంటే అది రొటీన్ ప్రాసెస్లో నడుస్తుంది. అది ఏది నిలబడుతుంది ఏది నిలబడదు అనే దాని మీద సాక్ష్యాధారాలు రకరకాల అయితే ఒకటి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి సీఎం గారు, ఒకవేళ ఫైల్స్ ఏమైనా మిస్ప్లేస్ అయితే మీకు అధికారులను మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడొద్దని సిఎస్కి డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కొంత భయభ్రాంతులకు గురయ్యి అటువంటి ఏమైనా అవకతవకలు అటువంటి ఏమైనా అక్రమాలు జరిగి ఉంటే ఇప్పుడు అధికారులు కూడా ఇప్పుడు ఏమైందంటే మనం గతంలో కూడా చూసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో 1,00,000 కోట్ల వెనక అంతా ఐఏఎస్ ఆఫీసర్లే ఇరుక్కపోయారు. ఇప్పుడు కూడా ఈ గత ప్రభుత్వము ఏదైనా తప్పిదాలు చేస్తే ప్రతి దాంట్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కాళేశ్వరం కాడికి వస్తే ఇంజనీర్లు నీకు ప్రతి దాంట్లో కూడా ఆ ప్రతి ఈవెంట్లో ఒకవేళ ఫ్రాడ్ అనుకుంటే జరిగితే ఇప్పుడు వీళ్ళ తెలియకుండా జరగడం వీళ్ళు కూడా భాగస్వాములే కదా. కాబట్టి ఇవన్నీ తెర మీదకి వస్తాయి. కాకపోతే ఇప్పుడు నాకు రేవంత్ రెడ్డి గారి చూస్తే 6 గ్యారంటీలను అమలు కంటే ఎక్కువ మైలేజ్ ఇక్కడ అవినీతిని వల్ల సాధిస్తున్నారు. ఈ అలిగేషన్స్ను ఒక్కొక్కటి బయటికి తీస్తే ఏంటంటే అరే ఇంత జరిగిందా, అసలు కేసీఆర్ ఇట్లా చేసిండా, కేసీఆర్ ప్రభుత్వం ఇట్లా చేసిందా అనే ఒక ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి. అనటం వేరు, జస్ట్ అలిగేట్ చేయడం వేరు, దాన్ని నిరూపించి దోషుల మీద తెరపైకి తీసుకురావడం వేరు. అయితే అది పెద్ద టాస్క్ గా భావించాలి. ఇప్పుడైతే నీకు తీసుకురావడానికి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ ఒక మెట్టు అయితే ఎక్కిండు. అయితే అది ఎంత మేరకు అది నిర్ధారణ అవుతుంది, ఎట్లా ప్రూవ్ చేయగలుగుతారు, మరి అందరూ అధికారులు సహకరించాలి. తర్వాత కాంట్రాక్టర్లు కూడా ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏ పద్ధతిలో తిప్పుతారో తెలియని పరిస్థితి ఉంటుంది కదా దానికి. ఇప్పుడు వాళ్ళు మేము పలాని ఎమ్మెల్యేకి ఇచ్చినాం, పలాని మంత్రికి ఇచ్చినాం, పలాని సీఎంకి ఇచ్చినాం అని చెప్తారా ఏ కాంట్రాక్టర్ అన్న? ఎందుకంటే మళ్ళీ ఈయన కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఏదో వర్క్ తీసుకోవాలంటే ఇటువంటి ఈ దాపరికము లేకుండా చేసే పరిస్థితి ఉండదు. ఇది జగమెరిగిన సత్యమే. కాకపోతే అంటే ముంజలు తినట్టుడు పోయి కాయలు తినట్టుడు అనే పరిస్థితి వచ్చిందనే పద్ధతి. ఇప్పుడు గతంలో 60 ఏళ్ళు కొట్లాడి చేసి ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళల్లో ఏదో ఇప్పుడు దానికంటే ఘోరం ఉన్నదనే పరిస్థితి ఒక్కొక్క కేసు బయటికి రావడం వల్ల ఏంటంటే కొంత తెలంగాణ ప్రజలు కూడా ఆశ్చర్యానికి గురవుతా ఉన్నట్టు. రైట్. బీజేపీ వర్షన్ కూడా తీసుకుందాం. వాసుదేవరావు గారు, ఓఆర్ఆర్ టెండర్లో జరిగిన అవకతవకలు ఖచ్చితంగా జరిగాయి అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా జరిగి పెద్ద స్కామ్ జరిగిందని మీరు భావిస్తున్నారా? మీరు కూడా వాసుదేవరావు గారు. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు, అలాగే తోటి ప్యానలిస్టులకి నమస్కారాలు. తప్పకుండా ఈ టెండర్ ప్రక్రియ ప్రాసెస్ ఏ విధంగా అయితే జరిగిందో అది అనుమానాలకు తావిస్తుంది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మరియు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున దీని మీద అంటే గొడవ చేయడం జరిగింది, ఆడడం జరిగింది. కానీ చెవిటోడి ముందు శంఖం ఊదిన పద్ధతిలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమాత్రం స్పందించకుండా ఎటువంటి వివరాలు ఇవ్వలేదు. అయితే ఇంతకుముందు చరణ్ కౌశిక్ గారు చెప్పారు 1,00,000 కోట్ల అవినీతి జరిగింది ఔటర్ రింగ్ రోడ్లో. అవి కొంచెం సత్యదూరంగా ఉన్నాయి. ఎందుకంటే వారు చెప్పిన ప్రకారం ఇప్పుడు 1,00,000 కోట్లు ఒకవేళ 30 సంవత్సరాలు వస్తాయి అనుకుంటే 1,00,000 కోట్ల అవినీతి అనలేదు. 9 కోట్ల అవినీతి జరిగింది అనేది అనలేదు సార్. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళకి ఈ రోజున ఎంత దాని యొక్క టోల్ కలెక్షన్ వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి లెక్కేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది రోజుకి 10 కోట్ల రూపాయలు వసూలు అవ్వాలి. 1,00,000 కోట్లు రావాలంటే మేబీ తర్వాత ఇప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది. తర్వాత 5%, 10% ప్రతి 2 సంవత్సరం 3 సంవత్సరం పెరిగింది. అయినా కూడా అది నామశక్యంగా లేదు. కానీ తప్పకుండా దాంట్లో మాత్రం అవినీతి జరిగిందనడానికి 100% భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది పాలిచ్చే గేదె లాంటిది. అంటే ప్రతిరోజు మనకు పాలిచ్చే గేదె పాడినవి అట్లా అమ్ముకోవడం అనేది చాలా పొరపాటు. ఎందుకంటే బ్యాంకులు కూడా ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు డూయింగ్ వెరీ వెల్. అది మంచిగా ఫైనాన్షియల్గా ప్రతిరోజు దాని మీద ట్రాఫిక్ పెరుగుతూనే ఉంది. ట్రాఫిక్ ప్రతి సంవత్సరం 5%, 6% ట్రాఫిక్ పెరుగుతున్న దాని మీద, అలాగే మన సంవత్సరానికి దాని మీద ఈ కాస్ట్ కూడా రేటు పెంచడం. ఒకప్పుడు మనం టోల్ రేట్లు చూస్తే ఇప్పుడు టోల్ రేట్లకి ఎలా అయితే
దెన్ ఆ ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం పెంచుకుంటూ పోతుంది. తప్పకుండా మంచి ఆదాయం వచ్చే వనరులు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే డౌట్ వచ్చిందో ఇక మనం నూకలు జల్లినయి, మనకు అధికారం పోతుంది, ఇంటికి పంపిస్తున్నప్పుడు ఇవన్నీ తప్పుడు పనులు చేసి అండ్ కావాల్సినకి అంటపెట్టడం. అదేవిధంగా మనం చూసిన లిక్కర్ టెండర్లు కూడా ఈవెన్ గడువు కాలం పూర్తి కాకముందే లిక్కర్ టెండర్ పిలిచి డబ్బులు లోపలేసుకోవడం, ఇలా అనేక రకమైన తప్పుడు పనులు చేసిన బీఆర్ఎస్ కి ప్రజలు కూడా అంటే ప్రజలు అంటే ఎప్పుడు స్పందించాలో ప్రజలకు తెలుసు కాబట్టి తెలివిగా కరుగాల్చి వార్త పెట్టడం జరిగింది ఎన్నికల్లో. ఖచ్చితంగా వీటన్నింటినీ కూడా బయటకు తీయాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు అడిగినట్టుగా సిబిఐ కావాలంటే సిబిఐ కావచ్చు, ఏ సంస్థ ద్వారా దర్యాప్తు చేయించాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం దానికి ముందుకు వస్తుంది, అందులో ఎటువంటి అయితే ఈ సందర్భంగా ఇంకా 2-3 విషయాలు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు, మంచి ప్రజలు కూడా వారికి మంచి ఆదరణతో సీట్లు ఇచ్చారు కాబట్టి ఒకటి ఈ మెట్రో ఏదైతే ఎంజీబీఎస్ నుంచి ఫలక్నామా దాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ మళ్ళా భూములు దందాలు చేయడం కోసం ఫేజ్ 2 అని చెప్పి ఏదైతే కొత్తగా ఎయిర్పోర్ట్కి పెట్టిందో అది ఫేజ్ 2ని పక్కన పెట్టి ఫేజ్ 1లో పెండింగ్ ఉన్న ఎంజీబీఎస్ ఫలక్నామా చేస్తే నిజంగా ఓల్డ్ సిటీ ఇప్పటి వరకు ఎన్నో డిబేట్ కొనసాగిద్దాం. వాసుదేవ్ గారు డిబేట్ కొనసాగిద్దాం. బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు, ఆయన రియాక్షన్ తెలుసుకునే చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ అవుతుంది.